ఒకసారి ఊహించుకోండి, మీరు మీ డెస్క్ ముందు కూర్చున్నారు. ఏం చేయాలో, మీ లైఫ్ ని ఇంకొక మెట్టుకి ఎలా ఎక్కించాలో, ఏ పని పూర్తి చేయాలో మీకు 100% తెలుసు. మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని లేదా మీ ల్యాప్టాప్ ని ఓపెన్ చేశారు. సరిగ్గా అప్పుడే మీలో మీకే తెలియని ఒక కనపడని బరువు. బయట అంతా ప్రశాంతంగానే ఉంటుంది, కానీ మీ మైండ్ లోపల మాత్రం ఒక సైలెంట్ గా యుద్ధం మొదలవుతుంది. అది చాలా నెమ్మదిగా ఒక చిన్న సాకుతో స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద పనే చేయబోతున్నాం కదా, మైండ్ కొద్దిగా అలసిపోయినట్టు ఉంది. ఒక్క 5 నిమిషాలు జస్ట్ అలా ఫోన్ చూసి రీసెట్ అవుదాం, తర్వాత ఫుల్ ఫోకస్ తో మొదలు పెట్టొచ్చు. ఆ విధంగా స్క్రీన్ ని అన్లాక్ చేసిన మరుక్షణం అసలు ఏం జరుగుతుందో మీకు తెలిసే లోపలే 30 నిమిషాలు గాల్లో కలిసిపోతాయి. మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి ఒక్క ముక్క పని చేయకుండానే ఆ మెరుస్తూ ఉన్న స్క్రీన్ వైపు బ్లాంక్ గా చూస్తూ ఉండిపోతారు. వెంటనే మీలో ఒక గిల్ట్ మొదలవుతుంది. నాకు డిసిప్లిన్ లేదు, నా లైఫ్ ఇంతే అని మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు. మీలో మీరే కుమిలిపోతారు. మీరు బద్ధకస్తులు కారు, మీ విల్ పవర్ కి ఎటువంటి రోగము రాలేదు. నిజానికి మీ బ్రెయిన్ ఎంత పర్ఫెక్ట్ గా పని చేయాలో అంతే పర్ఫెక్ట్ గా పనిచేస్తూ ఉంది. కానీ ఇక్కడే మీరు తెలుసుకోవాల్సిన ఒక భయంకరమైన నిజం ఉంది. మనం మన మొబైల్స్ ని పట్టుకొని ఈ యాప్స్ తో డిజిటల్ ప్రపంచాన్ని వాడుకుంటున్నాం అని అనుకుంటాం. లేదు, ఇక్కడ మనం వేటాడబడుతూ ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళాలి. వేల సంవత్సరాల క్రితం దట్టమైన అడవుల్లో మన పూర్వీకులు ప్రాణాలతో బయటపడడానికి ఒకటే దారి. ఒక జంతువుని వేటాడాలన్నా, ఒక ప్రమాదం నుండి తప్పించుకోవాలన్నా వాళ్ళకి కావాల్సింది రేజర్ షార్ప్ ఫోకస్. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం ఆ ఒక్క క్షణం మీదే ప్రాణాలు పెట్టే ఒక బయాలజికల్ ఇన్స్టింక్ట్ అది. ఇన్స్టింక్ట్ అంటే ఏదో ఆలోచించి ఆచితూచి చేసే పని కాదు. ఏదైనా ఒక పరిస్థితి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మన శరీరం ఆటోమేటిక్ గా రియాక్ట్ అయ్యే ఒక రిఫ్లెక్స్ యాక్షన్. ఆ ఫోకస్ వలనే మనిషి జాతి భూమి మీద బ్రతికి బట్టకట్టింది. కానీ మనం ఇప్పుడు ఆ అడవుల్లో లేము. మనం ఒక కొత్త అడవిలోకి వచ్చాం. అదే ద డిజిటల్ జంగిల్. ఇక్కడ మీ చుట్టూ ఉన్న ప్రతి మొబైల్ యాప్, మీ ఫోన్లో మోగే ప్రతి నోటిఫికేషన్, మీరు చేసే ప్రతి ఇన్ఫినిట్ స్క్రోల్, వాటన్నిటి వెనుక ప్రపంచంలోని అత్యంత తెలివైన న్యూరో సైంటిస్టులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, మీ ప్రాణాలని నిలబెట్టే ఆ పవర్ఫుల్ ఫోకస్ ని మీ నుండి దొంగిలించడం. వాళ్ళు చాలా సైలెంట్ గా మీ మైండ్ లో ఒక కనిపించని జైలుని కట్టారు. ఆ జైలు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందంటే జీవితాంతం అక్కడే ఉండిపోవాలి అని అనిపించేంత మత్తులో మిమ్మల్ని ముంచేస్తారు. ఇది 199% మంది యొక్క పరిస్థితి. కానీ ఈ ప్రపంచంలో ఆ 1% మంది ఉన్నారు. ది టాప్ క్రియేటర్స్, బిల్డర్స్. వాళ్ళ సొంత సామ్రాజ్యాలను నిర్మించుకునే ఎలైట్ పర్ఫార్మర్స్. వాళ్ళు ఈ డిజిటల్ మాయలోకి పడటానికి అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు కంప్లీట్ గా ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు పని చేయడం మొదలు పెడితే వాళ్ళకి వాళ్ళ పనులకి అస్సలు తేడా కనిపించదు. వాళ్ళే ఆ పనిగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళల్లో భయం ఉండదు, ఓవర్ థింకింగ్ అస్సలే ఉండదు. రోజులో కొన్ని గంటల పాటు వాళ్ళు ఎంత హైపర్ ప్రొడక్టివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారంటే మిగతా ప్రపంచం అంతా వీళ్ళని చూసి వీళ్ళకేదో సూపర్ పవర్ ఉందని అనుకుంటుంది. దీనినే ఫ్లో స్టేట్ అని అంటారు.